గురుగారు ఇక తదుపరి రాసినటువంటి తులారాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. తృతీయంలో చంద్రుడు, 6లో రాహువు. మనోబలం సర్వదా శక్తిని ప్రసాదిస్తుంది. ఏకాగ్రత సకాలంలో మీరు చేయవలసిన పనులను శ్రద్ధగా ప్రారంభించండి. పనుల్లో స్పష్టత అవసరం. 1-2 సార్లు ఆలోచించండి. విజయం దానంతటదే వస్తుంది. మొదలుపెట్టిన తర్వాత పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులప్పుడే జాగ్రత్తగా శ్రద్ధగా వినయపూర్వకంగా పూర్తి చేసుకోవాలి. కారణం గ్రహదోషం అధికంగా ఉన్నది కాబట్టి మంచి చేయబోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ప్రధాన కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగాలంటే ఆత్మవిశ్వాసం చాలా అవసరం. నమ్మకంగా ప్రతి పని చేయాలి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అపార్థాలకు అవకాశం లేకుండా శాంతంగా వ్యవహరించండి. సున్నితమైన అంశాల్లో అధికంగా స్పందించవద్దు. మన పొరపాటు లేకపోయినా మన మీద నిందలు మోపేవారు ఉంటారు కాబట్టి గంభీరంగా హుందాగా ప్రవర్తించాలి. తొందరలో పొరపాట్లు జరగకుండా శాంతంగా చేయండి. ముఖ్యమైన పనులను కొద్ది కాలం వాయిదా వేయటం మంచిది. ఉద్యోగంలో శాంతంగా మిత్రభావంతో ముందుకు సాగాలి. ఒత్తిడి తగ్గాలంటే అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. గంభీరంగా వ్యవహరించండి. నష్టం రాకుండా జాగ్రత్త వహించండి. వారం చివరి భాగంలో మీ కృషి ఫలిస్తుంది. శుభ ఫలితాలుంటాయి. అలాగే వీరు ఏ స్తోత్రం పఠించాలంటారు? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. తులారాశి వారు ఏ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదంటారు? ఈశ్వర సందర్శనంతో పాటు నవగ్రహాలను కూడా దర్శించండి. తులారాశి వారు ఏవేవి దానం చేయాలి గురువుగారు? నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.